హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2026 అయినా కానీ అందరి లైఫ్స్లో హ్యాపీ ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. 2025 చాలా వరకు కూడా గుడ్ కంటే కూడా బ్యాడే ఎక్కువ అనిపించిందండి. నేను చుట్టుప్రక్కల చూసిన జనాల్లో కానీ చాలా వరకు. ఈవెన్ నాకు కూడా 2025 అనేది అస్సలు నచ్చలేదు. అది ఎందుకో తెలియదు. నేను పుట్టి ఇన్ని ఇయర్స్లో నాకు 2025 అనేది అస్సలు నచ్చలేదండి. 2020 కూడా ఉండింది కానీ బట్ హ్యాపీనెస్ ఉండింది. బట్ ఈ 2025 ఎందుకంటే మానసికంగా కానీ సో చాలా చెప్పలేను, ఇంకా నాకు నచ్చలేదు అంతే. సో నెక్స్ట్ అయితే ఇంక ముగ్గు అయితే పెట్టామండి. యథావిధిగా ఉదయాన్నే లేచామన్నమాట. నార్మల్గానే, కొంచెం ముందుగా ఏం లేవలేదు ఎందుకంటే ఫెస్టివల్ అంతగా సెలబ్రేట్ చేసుకోవట్లేదు కాబట్టి సింపుల్గా ముగ్గు పెట్టేద్దాం అనుకున్నా. కాకపోతే ఈ లోపల ఓకే వచ్చి అమ్మ కలర్స్ వేద్దాము అందరూ వేస్తున్నారని ఒకటే గోల. సరే అని చెప్పి తన కోసం చిన్న ముగ్గు వేసేసి ఇంక విషెస్ కూడా వద్దన్నాను. ఇంకా లౌకేనే రాసింది. తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేసుకోవాలి కదా, అందుకని మినప్పప్పు అయితే నానబెట్టేశాను. పిల్లలు ఈ మధ్య కొంచెం ఇష్టంగా తింటున్నారని చెప్పేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా గారెలు వేసేద్దాము. ఈలోపు రైస్ కూడా కడిగి పెట్టాను. ఇంకా స్పెషల్స్ ఏం లేవు, గారెలు చేశాను, అలాగే చికెన్ కూడా తీసుకొచ్చారు, చికెన్ కర్రీ కూడా చేశాను. పిల్లలు అయితే మూవీ పెట్టుకున్నారండి. ఆ మూవీ చూసి పడుకునేసరికి 1:30 అయిపోయింది. ఇంక నేను పడుకునే ముందు నానబెట్టుకుందాంలే అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. నిద్ర లేచి అయితే నానబెట్టాను. ఇంక తర్వాత నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నార్మల్గా డ్రెస్ ఒకటి ఉంటే వేసుకున్నా. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, చాలా బాగుందండి, తక్కువ కాస్ట్కి వచ్చింది. ఇంక రైస్ కూడా కొంచెం కడిగి పెట్టేసి ఇంకా గారెలు అయితే వేస్తున్నాను అనమాట. అంత పర్ఫెక్ట్గా రావు, ఇప్పుడిప్పుడే చేస్తూ ఉన్నాను. సో బాగానే వచ్చాయి. ఇంక పిల్లలకైతే పెట్టేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.